ఇప్పటితో పాటు టీడీపీ స్టేట్ స్పోక్ పర్సన్ అంటే ఆనం వెంకటరమణారెడ్డి జాయిన్ అయ్యారు. వెంకటరమణారెడ్డి నమస్కారం అండి. నమస్తే అండి. తులసిరెడ్డి గారు చెప్పినట్టు మేబీ కాంగ్రెస్ పార్టీకి అదే నెయ్యి సప్లై చేస్తూ స్వామి వారికి అపవిత్రం చేసుకుంటా నడుస్తుంటే వాళ్ళకి చాలా సంతోషం ఉండేదేమో. మేబీ వాళ్ళ సెంటిమెంట్స్ ని హర్ట్ చేసామేమో అని మేబీ అనుకుంటున్నా. అంటే ఇవన్నీ బయట పెట్టకుండా ఇవన్నీ చేయకుండా మరి జరగని ఏముంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కోరికేమో. ఎందుకంటే తులసిరెడ్డి గారి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు ఏవో అనుకుంటున్నాడు, ఏవో కాదు ముఖ్యమంత్రి అని తెలుసండి. చిన్నపిల్లకాయలు ఏమి కాదు మేము. అది కూడా అంతో ఇంతో దేవుడు తెలివిచ్చాడు. ఓకే, అసలు బయట పెట్టాలా వద్దా, ఏం చేయాలి? బయట పెట్టే ముందర అక్కడ మొత్తం క్లీన్ చేసి భక్తులకి ఏమేమి చేయాలో అన్ని సెటరేట్ చేసి బయట పెడితే అప్పుడు ది ఐడియా బిహైండ్ అసలు బయట ఎందుకు పెట్టాం? బయట పెట్టే టైంకి లడ్డు మార్పు వచ్చేసింది. గీ మార్చేసాము, గీ సప్లయర్ ని మార్చాము, స్ట్రిక్ట్ చేసేసాము, గీ లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం. అప్పుడు ఎందుకు బయట పెట్టాలి? అసలు ఏం తొక్కేసి ఉండొచ్చు కదా. రిపోర్ట్ కొంచెం పనే ఉంది, అది బయటకి రావద్దంటే రాదు కదా, ఏం పెద్ద విషయం కాదు కదా. కానీ ఇటువంటి మళ్ళీ జరగకూడదు. ప్రభుత్వాలు రావచ్చు, ముఖ్యమంత్రులు వస్తుంటారు, ముఖ్యమంత్రులు పోతుంటారు. ఏది కూడా జీవితంలో శాశ్వతం కాదు. కానీ జీవితంలో శాశ్వతం ఒక వెంకటేశ్వర స్వామి. హిందువులకి శాశ్వతం అనేది ఓన్లీ వెంకటేశ్వర స్వామి, ఇంకెవ్వరు లేరు. కాబట్టి ఇప్పుడు గాని ఇది బయట పెట్టి ఈ ప్రక్షాళన చేస్తే నెక్స్ట్ టైం భయం అనేది ఉంటుంది. అక్కడ నియమాలు పద్ధతులు అవి కంటిన్యూ కావాలి, డిస్టర్బెన్స్ లేకుండా కావాలి అనే పాయింట్ మీదే. ఇక్కడ తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ సెల్ఫ్ గోల్స్ ఏమి ఉండవండి. దీంట్లో వెంకటేశ్వర స్వామితో సెల్ఫ్ గోల్ ఆయన గోల్ వేయడం ఏమి ఉండదు. మన డ్యూటీ, మన దైవం, మన గోవిందుడు, మన ఇళవెల్లుపు. సో మనకి సర్టన్ సెన్స్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది 100% వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో 30-40% అందరూ ఆయన పేరే ఉంటుంది, లేకపోతే అమ్మవారి పేరు ఉంటుంది ఏదో ఒక దగ్గర. సో అంత అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఏమి తెలియనట్టు, ఏమి జరగనట్టు అని చేయలేము కదా. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో. ఎస్, 2 months ఎందుకు పట్టింది, ఎందుకు ఇప్పుడు తీశాడు, బాబు గారు పుట్టారు, అక్కడ చేయాల్సిన కరెక్షన్స్ అన్ని చేసిన తర్వాత బయట పెట్టాం. అదే గాని చేయకుండా అప్పుడే మేము రివీల్ చేసేస్తుంటే గందరగోళం అయ్యేది. ఎవరు వస్తారు తిరుమలకి? ఎవరు రారు కదా. అటువంటి పరిస్థితుల్లో అక్కడ మళ్ళీ ఆ సెంటిమెంట్ దెబ్బతినకూడదు, అది కాపాడాలి. ఇన్ని ఆలోచనలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గాని, మాకు గాని, తులసిరెడ్డికి గాని ఎవరికైనా ఆయనే విలువెలుపు. మనకి ఆంధ్రాలో, తెలంగాణ అండ్ ఆంధ్రాలో 90% ఆయనే ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు. సో ఊరికే ఏదో మనం కూర్చొని ఆయన సెల్ఫ్ గోల్ కొట్టాడు. ఈ సెల్ఫ్ గోల్ ఎవరు కొట్టలేదండి. మనం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి హిందూ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. ఏది ఈ విధంగా జరుగుతుందని మన కళ్ళ కూడా ఊహించలే. సెల్ఫ్ గోల్ మనం కొట్టుకున్నాం. సో ఇవన్నీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ గా ఆలోచించి దానికి టైం తీసుకుంటారు ఎవరన్నా. అదేమన్నా పెళ్లి సంబంధమా, అందరికి ఫోన్ చేసేసి, బంధువులకు అందరికి ఫోన్ చేసేసి, అబ్బా మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది అని చెప్పేదానికి కాదు కదా. ఘోరమైన విషయం. అంటే మీరు 2015లో కిలో నెయ్యిని అంటే 276 కొన్నారా లేదా? అంటే దీని మీద మీరు చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా మాజీ మంత్రి రోజా కూడా స్పందించారు. అంటే దీనికి సంబంధించి చంద్రబాబు గారికి నేను ఒక్క నిమిషం అండి. పోస్ట్ కోవిడ్ అండ్ ప్రీ కోవిడ్ అనేది దేర్ ఆర్ 2 things. ఓకే, ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ ఆల్మోస్ట్ రేట్స్ హావ్ గాన్ అప్ బై 200%. అవునా కదా? మీరు ఒప్పుకుంటారు ఆ విషయం? ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ రేట్స్ హావ్ గాన్ అప్ బై 200%. ఎస్, నువ్వు రేట్ ఎందుకు తక్కువ ఇచ్చావని ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్. ఐఎమ్ క్వశ్చనింగ్ వై యూ డింట్ మెయింటైన్ క్వాలిటీ. మీరు క్వాలిటీ ఎందుకు మెయింటైన్ చేయలేదు అనేది ప్రశ్నిస్తున్నాను. నువ్వు 5 రూపాయలకి తీసుకో కేజీ నెయ్యి, మంచిదే కదా. 5 రూపాయలకే తీసుకో, తప్పేంటి? నువ్వు స్వామి 10 రూపాయలు సేవ్ చేస్తున్నారంటే మాకు సంతోషమే కదా. ఆరోపిస్తున్నారు కదా. కాదండి, వయబిలిటీ ఫ్యాక్టర్ లేదు కదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మేమిచ్చిన రేటుకి అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్
పాల్ రేట్ ఎంత పెరిగిందండి ఈ 5 years లో? చెప్పండి ఒకసారి. మీకు ఆ రోజు పాల్ రేట్ ఈ రోజు పాల్ రేట్ ఒకటేనా? మనం ప్రశ్నించేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ తో ప్రశ్నించాలి. ఇట్ హ్యావ్ సమ్ బ్రెయిన్స్. ఈ రోజు ఆవు పాలు 60 నుంచి 70 రూపాయలు ఉంది. ఆ రోజు ఎంత ఉండింది? ఆలోచించాలి కదా. మరి ఆ రోజు నువ్వు ఆ రేటుకి ఇచ్చావంటే అరే ఆ రోజు ప్రివైలింగ్ రేట్ అది, ఈ రోజు ప్రివైలింగ్ రేట్ అది. ఆ రోజు కల్తీ లేదు, ఈ రోజు కల్తీ ఉంది. సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు ఒకటి ఆరోపించడానికి 100 ఆరోపించండి. ఓకే, అసలు ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ డిస్కషన్ ఆల్సో. ఎందుకంటే అక్కడ జరిగింది స్వామికి అన్యాయం. ఓకే, అది ఎమోషనల్ ఇది మాకు. సో నేనేమంటానంటే దాన్ని ఏ విధంగా బాగు చేయాలి, ఇటువంటి మళ్ళీ జరగకుండా ఏ విధంగా ఆపాలి, ఈ తిరుమల సిస్టమ్ నే మార్చి దానికి 100% పకడ్బందీగా ఏ విధంగా స్వామికి ఎటువంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద కాదు, నాయకుల మీద కాదు, ప్రతి హిందూ మీద, ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగోడికి ప్రతి ఒక్కడికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంక్లూడింగ్ అదర్ మతస్థులు కూడా. ఇది అదర్ మతస్థులు ఎందుకు అంటున్నానంటే వాళ్ళు కూడా మనతో బాగుంటారు, మనం వాళ్ళతో చాలా బాగుంటాం. వాళ్ళ చర్చకి పిలిస్తే పెళ్లిళ్ళు ఉంటే మేము పోతాం, మేము ఎప్పుడు కాదని ఉండమే. సో నేనేమంటానంటే రెక్టిఫికేషన్ ఏందనేది డిస్కషన్ పెడితే చాలా బాగుంటుంది. ఏ విధంగా చేయాలి పొలిటికల్ గా పక్కన పెట్టి స్వామి వారికి ఏ విధంగా అన్ని పద్ధతుల ప్రకారం ఏ విధంగా జరగాలి, ఇటువంటి మళ్ళీ రాకుండా, ఇటువంటి ఇష్యూ అనేది మనం డిస్కషన్ రాకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో పాజిటివ్ గా కూర్చొని జగన్మోహన్ రెడ్డి అయినా ఎస్ తప్పు జరిగింది, ఎవరు చేశారు పక్కన పెట్టి, తప్పైతే తప్పు కదా, స్వామికైతే అన్యాయం జరిగింది కదా, నేను జగన్ సంగతి కూడా పక్కన పెట్టేస్తున్నాం. తప్పైతే జరిగిపోయింది కదా, ఎస్ మనం అందరం కూర్చొని డిస్కస్ చేసి ఎస్ బోర్డుని ఎట్ట ప్రతిష్టం చేస్తాం, బోర్డులో మంచోళ్ళని పెడతాం, రెస్పాన్సిబుల్ పీపుల్ ని పెడతాం, స్వామి మీద భక్తి ఉన్న వాళ్ళని పెడతాం, స్వామి కోసం పనిచేసే వాళ్ళని పెడతాం, అక్కడ సిస్టమ్ ఇది చేస్తాం, భక్తులకి మంచి వ్యవస్థను కల్పిస్తాము. స్వామి వారు సంతోషంగా ఉంటే రాష్ట్రాలు సంతోషంగా ఉంటుంది, దేశం సంతోషంగా ఉంటుంది అనే దిశలో మనం ఇంకా మాట్లాడుకోవాలి. ఆ నెయ్యి ఎంత ఉంది అంటే అయిపోయింది, అది ఇప్పుడు పట్టేసాము, నెయ్యి మార్చేసాము, ల్యాబ్ పెట్టేస్తున్నాము. సో ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్. ఓకే, బట్ అది మళ్ళీ ఆనంద్ గారు అంటే మీరు పాలన మీద దృష్టి పెట్టకుండా అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలకు సంబంధించి మీరు ఎలా ముందుకు ఎందుకు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్. అసలు మీరు 100 రోజుల పాలనకు సంబంధించి ఆ విమర్శలు వస్తున్నాయి, దానికి తట్టుకోలేకనే మీరు 100 రోజులు అంటారు. నాకు అర్థం కాదు, అవన్నీ తట్టుకోలేకనే చాలా విమర్శలు వస్తున్నాయి. అవన్నీ తట్టుకోలేకనే. ఎవరు చెప్పారు తట్టుకోలేక? ఏం చేశాము 100 రోజుల్లో? ఏమన్నా ఒక 10,000 కోట్లు సంపాదించేసామా, 50,000 కోట్లు సంపాదించామా? ఆ గనుడు పోయేటప్పుడు చేసిన అప్పులు లెక్కలు అసలు జీవోలే కనిపించంలా, ఫైల్సే కనిపించంలా. దానికే మాకు 2 నెలలు పట్టింది. అసలు వ్యవస్థ ఏంది, అసలు పొజిషన్ ఏంది, అసలు మనం ఎక్కడున్నాం ఫైనాన్షియల్ గా, అసలు ఎన్ని అప్పులు చేశారు ఇప్పటికీ బయటకు రావట్లా. సగం ఫైల్స్ తగలబెట్టేస్తున్నారు, అన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలా? సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడా? 9 నెలలు వెయిట్ చేయాలి కదా, బిడ్డ పెరగాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, బిడ్డ పెరగాలి అంటే రాగానే 30 రోజుల్లో అన్ని స్టార్ట్ చేసేస్తారా? ఒక గవర్నెన్స్, ఒక సిస్టమ్, ఒక స్కెడ్యూల్, ఒక బడ్జెటింగ్ ఉండదా? ఏం మాట్లాడుతున్నారు? 100 రోజుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ని రోజుల్లో ఇచ్చి స్టార్ట్ చేశాడు ఆయన? చెప్పండి, అవి మాట్లాడరా? 100 రోజుల పాలన ఈ కాదు, ఇట్ టేక్స్ టైం, ఇట్ విల్ హ్యాపెన్, చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఉన్న ఇష్యూస్, బేసిక్ ఇష్యూస్ సెటరైట్ చేశాం. వర్షాలు వచ్చినాయి, ఎస్ వస్తాయి, ప్రకృతి అది. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ స్ట్రైట్. 100 రోజుల పాలన గురించి భయపడిపోయి చంద్రబాబు తిరుమల విషయం బయటకు తీసాడంటే ఎంత సిల్లీగా ఉంది వినేవాళ్ళకి. అడిగే వాళ్ళకన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే దుస్థితిలో మేము ఉన్నామా? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఉన్నారేమో, ఎందుకంటే వాళ్ళకి వేరే టాపిక్ లేదు కాబట్టి, వాళ్ళకి వేరే ఇష్యూస్ లేవు కాబట్టి, వాళ్ళు లైమ్ లైట్ లో ఉండాలి కాబట్టి కొన్ని పార్టీలు ఆ విధంగా మాట్లాడతాయి. దాన్ని తప్పుపట్టలేము, ఎవరి పొలిటికల్ స్ట్రాటజీ వాళ్ళది.
బట్ మేమైతే అంత దిగజారి స్థితిలో ఉన్నామని నేను అనుకోవటంలా, మేము లేము కూడా అని కూడా నేను 100% నేను కన్ఫర్మ్ చేయగలుగుతాను. ఎస్, రాజకీయం పార్టీలతో ఆడతాం, పాలిటిక్స్ ఎలక్షన్ అప్పుడు ఆడతాం, కానీ వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు మాట్లాడి రాజకీయాలు చేసి ఆయన అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందే విధంగా చేసే ధైర్యము మాకు లేదు, అవసరం కూడా లేదు. ధైర్యం ఎందుకంటానంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, చెంప చెల్లు కొట్టిచ్చేస్తాడు. చాలా మందికి అనుభవాలు ఉన్నాయి వాటి మీద. ఎవడూ చేయలేడు. వెంకటేశ్వర స్వామితో భక్తి ఉంటది, వెంకటేశ్వర స్వామి అంటే భయము ఉంటది. కాబట్టి వెంకటేశ్వర స్వామి అడ్డం పెట్టుకొని మేము అడ్డం పెట్టుకోం. ఎందుకంటే మేము నమ్ముతాం. ఆయన హిందూ, నేను వెంకటేశ్వర స్వామి నమ్మతా, జగన్మోహన్ రెడ్డి నమ్మడు. ఎస్, వాళ్ళు రాజకీయాలు చేయొచ్చు, దాంతో ఇప్పుడు ఆయన చేసిన రాజకీయమే కదా, ఆయన చేసిన రాజకీయమే కదా. సో నేనేమంటానంటే దట్స్ అ వెరీ సిల్లీ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. ఓకే, యా, నాకు ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి, నాకు కాల్ ఉంది సెంట్రల్ ఆఫీస్ నుంచి. సో అంటే ఫైనల్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి కదా, అంటే పార్లమెంట్ దృష్టి పెట్టాలి కదా, దీనికి సంబంధించి మీరు కొంచెం కంక్లూడ్ ఇచ్చిపోండి. పెడుతున్నాం కదా, మేమన్నా ఇళ్లలో కూర్చొని స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేసుకుంటున్నాం ఏంది? ఏ రోజు 5 ఏళ్లలో అసెంబ్లీ సెక్రటేరియట్ కి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వచ్చాడో ఈ ఆయన 5 ఏళ్ల పాలనలో ఇప్పటికి ఐ థింక్ 5 సార్లు ఎక్కువ వచ్చి ఉంటాడు. ఏది 5 ఏళ్లలో, ఈ 3 నెలల్లో ప్రతి రోజు అమరావతిలో ఉంటే ఆల్మోస్ట్ 80% అటెండెన్స్ తో సెక్రటేరియట్ లో ఎవరు పోయేవారు? సెక్రటేరియట్ కి మంత్రులు పోయేవాళ్ళ? సెక్రటేరియట్ కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదా? ఎవరు పోయేవాళ్ళు చెప్పండి? ఈరోజు సెక్రటేరియట్ లో కూర్చున్నామంటే ఏమి గోళ్లు గిల్లుకుంటున్నావా? పాలన మీద దృష్టి పెడితేనే సెక్రటేరియట్ లో కూర్చుంటాడు, లేకపోతే ఏం అవసరం అండి? మేము కూడా ఇంట్లో కూర్చొని ఆఫీసర్స్ నాడే పిలుచుకోవచ్చు కదా, పిలుచుకోవటం లేదే. పాలన మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈ రోజు సెక్రటేరియట్ కలకల్లాడుతుంది. మినిస్టర్లు అందరూ సెక్రటేరియట్ లో కూర్చుంటున్నారు, ఎంప్లాయీస్ అందరూ సెక్రటేరియట్ లో ఉంటున్నారు, చక్క ప్రజలు వస్తున్నారు సెక్రటేరియట్ లో. బాబు గారిని, మంత్రుల్ని అందరూ అవైలబుల్ ఉన్నారు. ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండిందా? లేదా? ఎప్పుడు వచ్చేవాడు సెక్రటేరియట్ కి? ఎన్నిసార్లు వచ్చాడు? కేబినెట్ మీటింగ్ ఉంటే వచ్చేవాడు. ఏది? పరదాలు కట్టి ఇంటి నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు పరదాలు కడుతున్నావా? లేదా? సో పాలన మీద దృష్టి పెట్టడం అనేది చేసి చూపించడం, ఊరికే మాటల్లో కాదు. యూ విల్ సీ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్ ఇన్ ద కమింగ్ డేస్. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ.